హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వంశీ వినయ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఆ టాపిక్ ఏంటి అని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిపోయిందని మనకు తెలుసు. ఆ డిక్లైన్ అయ్యింది వేరియస్ హిస్టోరియన్స్ వేరియస్ రీజన్స్ చెప్పారు. అంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ రీజన్స్ చెప్పారు. మనకు తెలిసింది ఏంటి, డ్రైయింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పి మనకి డాక్టర్ అగర్వాల్ చెప్పారు. అలాగే ఫ్లడ్స్ వచ్చాయని చెప్పి, అలాగే ఆరియన్స్ ఇన్వేషన్స్ జరిగాయని చెప్పి, ఎర్త్ క్వేక్స్ ద్వారా డిక్లైన్ జరిగిందని చెప్పారు. అయితే రీసెంట్గా ఉన్న ఒక సైంటిఫిక్ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే మేజర్ రీజన్, అంటే మిగతా అన్నిటిని డామినేట్ చేస్తూ ఉన్న రీజన్ ఏంటంటే న్యాచురల్ కెలామిటీ. అవి మెగా డ్రౌట్స్ ఉన్నాయంటండి. ఒక్కొక్క డ్రౌట్ 80 years కంటిన్యూ అయిందంట. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాంటి అర్బన్ సివిలైజేషన్ అడ్వాన్స్డ్ ఆ టైంలోనే డోలవేరా రిజర్వాయర్ ఉంది, గ్రేట్ బాత్ అంటే వాటర్ ఉంటేనే కదా ఆ గ్రేట్ బాత్ అరేంజ్ చేసిన, వాటర్ రిజర్వాయర్స్ యూజ్ చేసిన, అలాగే హరప్ప మొహంజదారో అగ్రికల్చర్, ట్రేడ్, కామర్స్ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి మేజర్ రీజన్ వాటర్ రిసోర్సెస్. బట్ ఆ తర్వాత వాళ్ళు ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారు అంటే డిక్లైన్ అయిపోవడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. లిజన్, రీసెంట్ సైంటిఫిక్ స్టడీ, క్లైమేట్ చేంజ్ నాట్ ఇన్వేషన్ లెడ్ టు ది గ్రాడ్యువల్ డిక్లైన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే మేజర్ రీజన్ క్లైమేట్ చేంజ్ అని చెప్తున్నాం. ఇక్కడ టైం లైన్ చూడండి. డిక్లైన్ అవ్వడానికి మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు చెప్పుకుంటాం గ్రూప్స్, కానీ 2500 BC టు 1500 BC అని చెప్పి, రైట్? సో ఇక్కడ చూడండి, 4450 టు 3400 years, అంటే ఆల్మోస్ట్ 1000 yearsలో 4 ప్రొలాంగ్డ్ మెగా డ్రౌట్స్. ఒక్క లైన్ ఉంటే మీకు అర్థమైపోతుంది. నాట్ ఓన్లీ డ్రౌట్స్, మెగా డ్రౌట్స్, అగైన్ ప్రొలాంగ్డ్, మరలా ఎన్ని వచ్చాయంటే మనకి 4 వచ్చాయి. ఈచ్ డ్రౌట్ లాస్టెడ్ 80+ years. అంటే రైన్ఫాల్ రిడక్షన్ అనేది ఎంత తగ్గిపోతుందో మీరు అబ్జర్వ్ చేయండి. సో 10 to 20% డిక్లైన్ ఇన్ రైన్ఫాల్, రిడ్యూస్డ్ రివర్ ఫ్లో, ఫాలింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్, డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. వాటర్ లేదంటే ఇంకా ఆబ్వియస్లీ ఏమవుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది డిక్లైన్ అయిపోతుంది. సో వాటర్ క్రైసిస్, లాంగ్ టర్మ్ వాటర్ స్కేర్సిటీ ఎఫెక్టెడ్, స్పెషల్లీ హరప్ప అండ్ మొహంజదారో. సో అర్బన్ సెంటర్స్ వీకెన్ ఓవర్ టైం. ఏమవుతుంది, అక్కడ బిజినెస్ అంతా జరుగుతుంది, అగ్రికల్చర్ బాగుండటం వలన, ట్రేడ్ అండ్ కామర్స్ ఉండటం వలన, ఇండస్ట్రీస్ ఉండటం వలన. బట్ గ్రాడ్యువల్గా ఏమైంది అంటే డీపాపులేషన్ అయిపోయింది, స్లో మైగ్రేషన్ ఆఫ్ పాపులేషన్, ష్రింకింగ్ సిటీస్. సో నో సడన్ కొలాప్స్, స్లో మైగ్రేషన్ పాపులేషన్. సో ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం, డిక్లైన్ అయిపోవడానికి ఆరియన్స్ ఇన్వేషన్స్ అనుకుంటున్నాం. అది రీజనే, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా రీజనే. బట్ మేజర్గా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. సో why it matters today? Climate variability can destabilize advanced societies. సో సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి, క్లైమేట్ రెసిలియంట్ సిటీస్ ఉండాలి. ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫేడెడ్ గ్రాడ్యువల్లీ డ్యూ టు సస్టైన్ డ్రౌట్స్ దట్ డిస్రప్టెడ్. ఏమవుతుంది, అగ్రికల్చర్ లాస్ అయిపోయాం, ట్రేడ్ లాస్ అయిపోయారు, సెటిల్మెంట్స్ లాస్ అయిపోయారు. ఇందువల్లనే ఇండస్ వ్యాలీ పీపుల్ సివిలైజేషన్ అంటే అంత అడ్వాన్స్డ్, పాపులేషన్ తక్కువగా ఉన్న టైం, పొల్యూషన్ తక్కువగా ఉన్న టైంలో కూడా వీళ్ళు చూడండి ఎంతగా వీళ్ళు డ్రౌట్స్ని ఫేస్ చేశారు. సో ప్రజెంట్ సొసైటీలో, ప్రజెంట్ ఇంత అడ్వాన్స్డ్ అర్బనైజేషన్ ఉన్న మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. పొల్యూషన్ వైజ్, అలాగే ఈ న్యాచురల్ కెలామిటీస్ వైజ్ చాలా కేర్ తీసుకోవాలి. వాటర్ రిసోర్సెస్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. Thank you very much.